ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఒంగోలు పట్టణంలో కాపునాడు జోన్ 4 ప్రాంతీయ సమావేశం జరగటం, అలాగే మా జోన్ 4 కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు కావలి గారి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విజయవాడలో నవంబర్ 30 జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సమావేశాలకు ఈ జోన్ 4 పరిధిలోకి వచ్చే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాల నుంచి కాపు సంఘాలని ఆహ్వానించడానికి సమావేశం ఏర్పాటు చేయటం, దానికి విశేషమైన స్పందన రావటం చాలా సంతోషకరం. మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ విజయవాడలో జరగబోయే సమావేశానికి ప్రతి కాపు సంఘీయుడు హాజరు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నవంబర్ 30వ తారీఖుకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్గీయ మిరాల వెంకట్రావు గారి స్ఫూర్తితో ఆ యొక్క కాపునాడు కార్యక్రమం జరగడం జరిగింది. దాన్ని మిరాల వెంకట్రావు గారు ఆదర్శంగా, అదే కోవలో ఉన్నటువంటి గాండ్ల సుబ్రహ్మణ్యం గారు జాతీయ అధ్యక్షులు ఎటువంటి స్వార్థం లేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కాపునాడుని భుజానేసుకొని ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగకుండా కాపులకి సేవ చేయాలంటే దృక్పథంతో ఆయన ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ రేపు నవంబర్ 30వ తారీఖున స్వర్ణోత్సవాలని చెప్పి విజయవాడలో ఒక గొప్ప మహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ప్రకాశం జిల్లా రావటం, మేమందరినీ ఈ విధంగా రావటానికి ఆయన మమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. చాలా సంతోషం. తప్పనిసరిగా నవంబర్ 30వ తారీఖున ఈ యొక్క కాపునాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మా వంతు కృషిగా ప్రకాశం జిల్లా తరఫున మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. నవంబర్ 30వ తేదీ జరగబోయే కాపునాడు 50వ స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ గాండ్ల సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో కార్యక్రమం జరిగింది. గొప్ప ఎత్తున 30వ తేదీన కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కాపు కూడా ఇది తమ యొక్క సొంత కార్యక్రమం అని, తమ బాధ్యత ఉందని, తాము ఒక సంకల్పంతో ఈ సభను జయప్రదం చేయాలని, అందులో మనం భాగస్వాములం కావాలని ఆ విధంగా ఆలోచించి ఈ సభకు వేలాదిగా ప్రకాశం జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా గాని ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.